చేసిన మద్యం తాగి ఇతర రాష్ట్రాలు చనిపోయినటువంటి హిస్టరీ ఉన్నాయి. వాటి ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణలో అడుగు పెట్టనియొద్దు. అన్నీ కూడా నియంత్రించాలి, రేట్లను కూడా ఇది చేయాలి. ప్రజల ప్రాణాలు ముఖ్యం కాదు, మాకు ఆదాయం పెంచడమే మాకు ముఖ్యం అన్నట్ల ఆదాయాన్ని పెంచడమే ముఖ్యంగా పెట్టుకున్నారు. 100% పునరాలోచించి వెంటనే వెనక్కి తీసుకోవాలి, లేదంటే ఎట్టి పరిస్థితుల ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పడం మేము హెచ్చరిస్తున్నాం. ఇట్లా చెత్త కంపెనీలను ప్రజల ప్రాణాలతో చెలగాటమైన కంపెనీలను ఎట్టి పరిస్థితుల్లో అది గతంలో మేము రానియలేదు కదా. టెట్రా ప్యాకులు కానీ, బూమ్ బూమ్ బిర్లు కానీ, బిర్యానీ బిర్లు కానీ, డిస్కో బిర్లు కానీ ఇవన్నీ ఏనియలే కదా, మా ఆయనలో రాలే కదా. ఒక స్టాండర్డ్గా ఒక హిస్టరీ ఉన్నటువంటి కంపెనీలను పెట్టినాం. అప్పుడు అడ్డగోలుగా ఎట్లాంటి ఎట్లా విచ్చలవిడిగా కంపెనీలకు అలో చేయలే. మేము 5 రూపాయలు 10 రూపాయలు వేస్తేనే లొల్లులు పెట్టేది, గగ్గోలు పెట్టేది. ఇలా బిర్యానీ నోట్లే మన్ను పోసి బిర్యానీ బీరు పెట్టి బిర్యానీ తినేయకుండా ఒకటి బీరు తాగేటట్టు చేస్తే కూడా 50 రూపాయలు 40 రూపాయలు వేస్తే కూడా ఎవరు మాట్లాడతారు అనుకుంటున్నారు. నేను తెచ్చినాం కదా. వాళ్ళేమి ప్రతి మీటింగ్లో ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో మేము వచ్చిన మరుక్షణమే బెల్ట్ షాపులు ఎత్తేస్తామన్నారు. మరి ఏడుంది బెల్ట్ షాపులో? ఎక్కడ ఎత్తేసిన ఎక్కడుంది? ఒకటనే ఉందా? ఇంకా టెట్రా ప్యాక్లు తెచ్చిరా, బెల్ట్ షాపులు ఎందుకు రా బాబు? బెల్ట్ మీకు టెట్రా ప్యాక్ ఉన్నాక మీకెందుకు అన్నట్లుంది. టెట్రా ప్యాక్ ఉన్నాక మీకెందుకు భయం? బండి ట్రాఫిక్ అయినా పట్టుకుంటే జేబులో పెట్టుకో, దిగంగానే టెట్రా ప్యాక్ తాగు, ఇంట్లోకి పో. కొందరు ఇళ్ళల్లో ఉండాలో ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏదో షాప్కి పోవాలనుకుంటారు. అప్పుడు ఈజీ అనమాట, ఈజీ. కాలేజీ పిల్లలు టెట్రా ప్యాక్ తీసుకుపోయి బాత్రూంలలో పోయి కూడా మంచి గప్ చూపు తాగి వచ్చి అలా పడేసి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక జొమాటో స్విగ్గీ నీకు ఫుల్ అవైలబుల్ కాదు తమ్ముడు. ఇంకేమిది ఈజీగా. ఇంక కొన్ని రోజులు అయితే ఏం చేస్తామంటే ఆ స్నాక్స్లో ఫ్రీ అని ఉంటుంది. 2 టెట్రా ప్యాకులు, ఒక కార ప్యాకెట్, ఒక ఎగ్, ఒక చికెన్ ఫ్రీ అని వస్తుంది. అంతే. చిన్న టెట్రా ప్యాక్, చిన్న అదొక ప్యాకెట్ వస్తుంది, ఒక ఎగ్ అదని. ఇంకా వాడికి ఆకలైన కూడా అరే 2 వచ్చేయాలని అట్లా అయిపోతుంది అంత. పెగ్గు ఎగ్గు పెగ్గు 2 వస్తుంది. ఎగ్గు పెగ్గు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది సత్తే ఎవడు వస్తే మాకేంది, పైసలు కావాలంటే వాళ్ళు. ఏ కంపెనీ వస్తే మాకు ఎవడు పైసలు ఎక్కువ ఇస్తే వాళ్ళ కంపెనీ వస్తుంది. కంపెనీ ఉందా లేదా అని కూడా తెలియదు ఎవరికి. ఇతర రాష్ట్రాలు ఏదో బ్రాండ్లు పెట్టి ముద్ర వేసుకొని తెచ్చినా కూడా ఓపెన్ ఈ కంపెనీ అంటే. ఇక్కడ ఇన్నా చిన్నప్పుడు కూడా మేము బుమ్ బుమ్ బమ్ బమ్, ఇక్కడ డ్యాన్స్ డిస్కో బీర్ ఇవన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి. ఎవడినాడు అని. కింగ్ఫిషరు, కొన్ని కంపెనీలు ఖజూరా అని గట్లా ఉండేవి. ఈ మంజీరా నీళ్ళతో తయారు చేసేటివి. హైదరాబాద్లో తయారైనవంటే కొంచెం మస్తు పేరు ఉండేవి అన్నమాట. ఇప్పుడు బార్లీ మనకన్నా ముందనే బార్లీతో తయారు చేస్తారు. బార్లీతో తయారు చేసేట్టు కంపెనీలు, బార్లీ రైస్తోన. ఇప్పుడు ఎక్కడెక్కడ కంపెనీలు అవి ఉన్నవాళ్ళో తెలియదు, ఎవడు వచ్చిండో తెలియదు. నువ్వు చెప్పిన కంపెనీ చనిపోయిందని చెప్తున్నావు, నీకు తెలిసింది కనుక చెప్తున్నావు. తెలియని కంపెనీలు ఏమేమి చెప్తే. కనుక ఇది ఆదాయ వనరులు పెంచడానికి మద్యాన్ని ఎన్నుకోవడం మాత్రం తప్పది. ప్రజలకు ఏమన్నా అయితే మాత్రం ఈ అడ్డమైన కంపెనీలు వచ్చి ఎవరైనా వచ్చినట్టే మాత్రం ప్రభుత్వ బాధ్యత అది.
ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. అది ప్రభుత్వమే మద్యం దాపి చంపినట్లు లెక్క అది. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఎవరికి ఏమైనా మరి మంత్రిగా మా అక్కడ ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ మేము బాధ్యులు అనుకుంటే ఓకే. అధికారులు కూడా చెప్తున్నాం, ఏది పడితే అది కంపెనీ మీరు అలో చేస్తే మాత్రం మాకు సంబంధం లేదు అనుకోకండి. ఎవరు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయినా, ఎందుకంటే ఆ డిపార్ట్మెంట్లో చాలా మంచి ఆఫీసర్లు ఉన్నారు, అనేక రకాలుగా నకిలీ మద్యాన్ని అరికట్టి పకడ్బందీగా పనిచేసే అధికారులు ఉన్నారు. మరి ఎవరైనా ఇటువంటి కంపెనీలకు అలో చేసి సంతకాలు పెట్టి రేపటి నాడు అవి దాగి ఎవరైనా చనిపోతే మాత్రం అందరూ బాధ్యులు అవుతారు. ప్రభుత్వంతో బాధ్యత, ప్రభుత్వ హత్యగా మేము భావిస్తాం. ప్రభుత్వం తాపి చంపినట్లు అనుకున్నారా ఇష్టానుసారం పెంచడం. మీరు రేట్లు పెంచితే కూడా నకిలీ మద్యం వస్తుంది. అట్లా నకిలీ మద్యం దాగి ఎవరికైనా ఏమైనా కూడా మీదే బాధ్యత. ప్రజల ఆరోగ్యం ఇప్పటికే చాలామందికి లివర్ ఖరాబ్ అయినవని డాక్టర్లు చెప్తుంటారు. చాలా కేసులు పెరుగుతున్నాయని దేశవ్యాప్తంగా. ఇటువంటివి పర్యవేక్షణ లేనటువంటి కంపెనీలు వచ్చినటువంటి మద్యం తాగడం వల్లనే అత్యధికంగా మనుషులకు ఆరోగ్యం ఖరాబ్ కావడానికి అవకాశం ఉంటుంది. కనుక మీద ఆదాయం ఇది ఒక్కటి వదిలిపెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఇంకేం చేస్తారో చేసుకోండి. ఇతర మార్గాలు చాలా ఉన్నాయి. ఎవడు ధర్నా చేయండి మంచిగా ఎన్నుకొని దీని మీద ఇప్పటికీ 34-36 వేల కోట్లు వచ్చింది. మస్తు అయింది. ఇంకా 3 ఏళ్ళలో అది 40-50 వేల కోట్లు అవుతుంది. మీరు దాన్ని సెంచరీ కొట్టాలనుకుంటారా ఏమనుకుంటున్నారా అర్థం కావట్లేదు. దయచేసి విరమించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా మీరు ఊరుకునే ప్రసక్తి లేదు.